డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో మొంతా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. మొంతా తుఫాన్ ప్రభావంతో వరి పంట నీట మునిగింది. 6 గాలం శ్రమించి అప్పులు చేసి పంటలు పండిస్తున్న రైతులకు తుఫాన్ రూపంలో పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈదురుగాలులకు వరి చేలు నేల కొరగడంతో రైతులు కన్నీరు మున్నీరుగా అవుతున్నారు. వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టి పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ రూపంలో గుండెకోత మిగిల్చిందని, ఇప్పుడు అప్పులు ఎలా తీర్చిద్దని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం కల్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 3 ఎకరాల భూమి చేస్తున్నాం సార్. అంత అప్పు మీద అట్టుకొచ్చి చేసానండి. కొంతమందిపురం ఏరియా ఉందండి, కదా గన్నవరం ఏరియా ఉందండి. 2 ఎకరాలు ఇక్కడ, 3 ఎకరాలు నందిపురం ఏరియా ఉందండి. అంత అప్పు అట్టుకొచ్చి పెట్టానండి. రాత్రి తుఫానికి పడిపోయింది సార్. సొరను ఊడ్చామండి, నీరు నిలబడిపోయిందండి. మీరు అన్న సాయం చేస్తే నిలబడి ఉంటామండి సార్, లేకపోతే ఇంకా మాకు ఆధారం లేదు సార్. అప్పులు నిలబడి పిల్లలతో ఉన్నామండి. కౌలు సార్ ఇప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి మా తాతగా మా నాన్నగారి నుంచి కౌలు భూమి లేనండి, సొంతం లేదండి. ఇది అలా రొటేషన్ పడుతున్నామండి. ఇది బతుకుతాం. 40 అయింది సార్. ఐతివత్తుల కోటేశ్వరరావు అండి. నేను 3 ఎకరాలు ఉడిసానండి. కౌలు రైతు అండి. మొత్తం మూడు రాత్రి వానకి తుఫానికి మొత్తం 3 ఎకరాలు సొరణ చేయడానికి పడిపోయిందండి. మాకు ఇంకోటి సార్ ఎకరానికి 40,000 ఉందండి. 3 కౌలు అది మామూలుగా దానం సాగరగా తెచ్చుకున్నామండి. వడ్డీ ఏమో 3 రూపాయలు వడ్డీ అండి. అప్పులైపోయి ఉన్నామండి. మళ్ళీ భూమి కాలువలకి కౌలు రైతుకి డబ్బులు ఏమీ ఎత్తలేదండి. కౌలు రైతుకి డబ్బులు ఇచ్చినా రైతులు మాకు ఎత్తలేదండి. అంగడి మేము చాలా నష్టపోయి ఉన్నామండి. ఈనేసి అంగడి పొట్ట అంత పెట్టుబడి అయిపోయింది. ఇంకో 10 రోజులు కోత కొత్తదని ఎంత ఉన్నాయండి సార్. ఇప్పుడు పడిపోతే అలా ఇంకా ఏమీ లేదండి. ఇప్పుడు పోసుకోదండి, సరైన గింజ ఏం పోసుకోదండి. అక్కడ వడ్డీకి తెచ్చామండి. వడ్డీ ఏమో వేసేస్తున్నారండి. ఇక్కడ కౌలుకి చేస్తున్నాం సార్. అసలు ఆధారం లేదండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో మొంతా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. మొంతా తుఫాన్ ప్రభావంతో వరి పంట నీట మునిగింది. 6 కాలం శ్రమించి అప్పులు చేసి పంటలు పండిస్తున్న రైతులకు తుఫాన్ రూపంలో పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ మంతా తుఫాన్ అనేది కూడా పూర్తిగా కూడా భయాందోళనకరంలో భేదస్తు సృష్టిందని చెప్పవచ్చు. అయితే అధికారులందరూ కూడా ఏదైతే ఈ యొక్క మంతా తుఫాన్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలి, ఏదైతే ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా చూడాలనే ఆలోచనలో అయితే మాత్రం ఆ ముఖ్యమంత్రి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి హోంమంత్రి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భద్రతా చర్యలు ఏర్పాటు జరిగింది. కానీ ఒక్క రైతన్న మాత్రం ఈ యొక్క మంతా తుఫాన్ జరిగింది. ఏదంటే పూర్తి స్థాయిలో తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఈ పూర్తిగా వ్యవసాయానికి పెట్టింది పేరుగా చెప్పవచ్చు. ఈ యొక్క రైతులందరూ కూడా వేలాది ఎకరాలు కూడా కౌలు రైతులుగా చేసుకుంటూ పెట్టుబడులు పెట్టి ఆ ఎకరానికి సుమారుగా 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తిగా కూడా ఒక్కొక్క కౌలు రైతు కూడా 12 ఎకరాలు 10 ఎకరాలు కూడా వ్యవసాయం చేయడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ యొక్క మంతా తుఫాన్ అంతా కూడా పూర్తి ప్రభావం అయితే మాత్రం రైతు మీద పెట్టి చెప్పవచ్చు. రైతు అయితే మాత్రం పూర్తిగా దిగాలైపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే కూడా ఈ మంతా తుఫాను ప్రభావంతో రైతులందరూ కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. ఇప్పటికీ కూడా ఎవరు కూడా వారి దగ్గరికి రాలేదు. ప్రభుత్వం కూడా ఎటువంటి సహాయ సహకారం అందిస్తామని కూడా ప్రకటనలు కూడా చేయకపోవడంతో ప్రజలందరూ కూడా ఇక రైతులందరూ కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే రైతులైతే మాత్రం దీపావళి అమావాస్య వెళ్ళిన తర్వాత పూర్తిగా చేతికి వస్తుంది, అయిన తర్వాత అమావాస్య వెళ్ళిన తర్వాత పంట కోసుకున్న తర్వాత పెట్టుబడులన్నీ కూడా అప్పులన్నీ కూడా తీర్చుకుందాం అని చెప్పేసి రైతు అయితే మాత్రం ఎంతో ఆశతో అయితే మాత్రం ఉండడం జరిగింది. అయితే మొంతా తుఫాను ప్రభావాల యాత్రలన్నీ కూడా రైతుకు నిరాశ గురించి చెప్పవచ్చు. అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తిగా పంట చేనులన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. అలాగే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గం ఇలా బెక్కవోలు, ఊలపల్లి అలాగే పెదపూడి మండలంలో కూడా పూర్తి స్థానంలో అన్ని చేనుల్లో కూడా పూర్తిగా నేల కొరుగు జరిగిపోవడం జరిగింది. అయితే పంట తుఫాన్ అనేది కూడా పూర్తిగా ఎరతెరికి ఇచ్చుంటే మాత్రం ఇమీడియట్ గా రైతులందరూ కూడా ఈ యొక్క కోత మిషన్ల ద్వారా పంట కోసేసుకుని అమ్మేసుకునే ప్రయత్నం చేసుకుంటారు. కానీ ఒక్కసారిగా తుఫాను ప్రభావం తన ఉద్రమం చాల్చడంతో మొంతా తుఫాన్ చేయడంతో రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే గురి చేయాలని చెప్పవచ్చు. అయితే ఇప్పుడే ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడ చూసినా సరే రైతులు ఆవేదన అయితే మాత్రం ఏర్పడుతుంది. ఎక్కడా కూడా మొంతా తుఫాను వల్ల ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు. కానీ రైతు కన్నీటి గాదైతే మాత్రం ప్రతి ఒక్క రైతు కూడా ఆ యొక్క పొలాల దగ్గర కూర్చుని గవర్నమెంట్
వివరిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు రైతులు నమ్ముకుని వాళ్ళ తాతల ముత్తాతల నుండి కూడా ఈ వ్యవసాయాన్ని నమ్ముకుని ఈ యొక్క వరి చేనులోనే వ్యవసాయాన్ని పండిస్తూ కూడా ప్రభుత్వానికి రైతులను వెన్నుముక అనే కోణంలో చూస్తారు తప్ప ఈ యొక్క రైతు అయితే మాత్రం పూర్తిగా ఏ వ్యాపారం చేయలేక ఈ వ్యవసాయాన్ని నమ్ముకుని పూర్తిగా పెట్టుబడులు కూడా ఇంట్లో తాకట్లు పెట్టుకుని చివరికి ఈ తూర్పుగోదావరి జిల్లాలో చూసుకున్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భార్య పుస్తులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితుల్లో రైతులైతే మాత్రం వ్యవసాయం మీద ఉన్న ప్రేమనైతే మాత్రం వాళ్ళు మరవలేక విడలేక రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభుత్వం పూర్తిగా కూడా ఎటువంటి సహాయ సహకార్యాలు అందించకపోవడంతో కూడా రైతులైతే మాత్రం ఇక పూర్తిగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాలు కూడా పూర్తిగా నేలమట్టమైపోయి పంట చేతికందిన పంట ఎంతో అందంగా ఉన్న వరి పంట ఈ రోజు చేతికందుతుంది. పూర్తిగా కూడా పెట్టుబడులు పెడితే పెట్టుబడులు వచ్చేస్తాయి, అందరూ కూడా సంతోషంగా ఉండొచ్చు అనే వీళ్ళ బాధలు అయితే మాత్రం వర్ణాతీతంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గంలో కూడా చాలా వరకు అరటి తోటలు కూడా పూర్తిగా అరటి గెలలతో కూడా పడిపోవడం జరిగింది. అక్కడ కూడా అరటి తోటలు కూడా చాలా మంది కూడా ఇప్పటికే ఇబ్బంది పడడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ మంతా తుఫాను ప్రభావం అంతా కూడా ప్రజల ఇబ్బందులతో పాటు కూడా పూర్తి స్థాయిలో మాత్రం కౌలు రైతులు కూడా ముఖ్యంగా కౌలు రైతులు న్యాయం జరగాలని చెప్పేసి అంటున్నారు. పలు ఎకరాలను కౌలుకు తీసుకుని ఏదైతే రైతు ఉన్నాడో యజమాని దగ్గర కౌలుకు తీసుకుని వేలాది ఎకరాలు కూడా వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. అది వ్యవసాయంలో కౌలు రైతుకి మాత్రం పూర్తి నష్టం జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఒరిజినల్ ఎవరైతే రైతున్నారో రైతు పాస్ వస్తారు ఆ రైతు ఖాతాలో అమౌంట్ పడుతుంది తప్ప కౌలు రైతు అయితే మాత్రం అమౌంట్ పడడం లేదు. ఈ నగదు పడకపోవడంతో అప్పులు చేసిన కౌలు రైతు మాత్రం ఇలాంటి అభిప్రాయాలు వచ్చినప్పుడు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు కౌలు రైతుకి అయితే మాత్రం పూర్తిగా నష్టం జరుగుతుందని కూడా చెప్పవచ్చు మనం. అయితే ఇప్పటికే అనపర్తి నియోజకవర్గంలో నల్లమూరి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం పూర్తిగా నియోజకవర్గంలో పర్యటించి అన్ని మండలాల్లో కూడా రైతులు ఆదర్శ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరవేస్తున్నామని చెప్పారు తప్ప అధికారులు కూడా ఎవరో కూడా ఇప్పుడు పంట పొలాలకి ఈ రోజు ఉదయం నుంచి కూడా కనీసం ఇడతరిపించిన తర్వాత కూడా ఉదయం నుంచి కూడా ఈ యొక్క పంట పొలాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతైతే ఉద్రిక్తం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటయ్యే ప్రభావం అయితే ఉంది మనసా. ఓకే, థ్యాంక్ యూ అశోక్.